మరో డ్రామాకు రేవంత్ ప్లాన్. ఏసీబీ విచారణ పేరుతో సినిమా కథ అల్లుదామనే ప్రయత్నం. రైతు భరోసా మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ డ్రామా. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేశాక ఇది అవసరం లేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. 420 హామీలను అమలు చేసేదాకా వదిలిపెట్టాం. రేవంత్ సర్కార్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేటీఆర్. ఇది నిజంగానే వాస్తవం. ఇది ఒక సినిమా అన్నమాట. అంటే ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో రేవంత్ రెడ్డి సర్కారు, అప్పుడే పిఆర్ స్టంట్లు చేస్తూ ఉంటుంది, అప్పుడే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది, అప్పుడే రకరకాలుగా జనాలని మభ్యపెట్టేటువంటి వ్యవహారం చేస్తూ ఉంటుంది. నిన్న ఇంకా క్విట్ ప్రోకో గురించి మాట్లాడారు, అది కూడా మాట్లాడతా. కాంగ్రెస్లో ఉన్నటువంటి చోటా మోటా నాయకులు, సోషల్ మీడియా బ్యాచ్, సమరం బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కూడా మాట్లాడుతూ ఉంది. ఇందులో ఏది ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి ఆ రేస్లో ప్రమోటర్గా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చింది, బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చింది, క్విట్ ప్రోకోకి పాల్పడ్డారు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే గురువింద గింజ తన కింద ఉన్న నలుపుదల అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ యాస్టీస్గా ఆ పార్టీకి కూడా ఇదే గ్రీన్కో కంపెనీ డబ్బులు ఇచ్చింది, 9 విడతలుగా పైసలు ఇచ్చింది. దాంతోపాటు ఏదైతే ఎలక్ట్రోలర్ బాండ్ల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో అదే ఎలక్ట్రోలర్ బాండ్లతోటి 1345 కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీకి నిధుల రూపంలో వచ్చినాయి, బాండ్ల రూపంలో వచ్చినాయి. మరి వీటన్నింటి సమాధానం చెప్పాలి. ప్రతి కంపెనీ, ప్రతి పార్టీకి ఇప్పుడు మైహోం రామేశ్వరరావు ఉన్నాడు, ఆయన కూడా ఎలక్ట్రల్ బాండ్లు ఇస్తాడు ఎవరికి, పార్టీలకు. కాకపోతే ఆయనకు అనుకూలంగా ఉన్న పార్టీ కొంత ఎక్కువ ఇస్తాడు, వ్యతిరేకంగా ఉన్న పార్టీ కొంత తక్కువ ఇస్తాడు. కానీ మొత్తానికైతే అన్ని పార్టీలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇస్తారు వీళ్ళు. మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, మెగా కృష్ణారెడ్డి ఇయ్యడా? మరి మెగా కృష్ణారెడ్డి ఇవ్వకపోతే ఇప్పుడు ఆయన సుంకిశాల ప్రాజెక్ట్ ఆయన కానే ఉంది, ఎందుకు ఆయనకి ఇచ్చినావు? నీ కొడంగల్ లిఫ్ట్ అని పెట్టినావు, కొడంగల్ లిఫ్ట్ కూడా అదే మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పినావు కదా. మెగా కృష్ణారెడ్డి ప్లస్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్. ఇది కాదా క్విట్ ప్రోకో? నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రికి, నీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రికి, ఆయనకు సంబంధించినటువంటి కంపెనీకి నువ్వు ఎట్లా ఇస్తావు ప్రాజెక్టు, కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తావు? అది కాదా క్విట్ ప్రోకో? సో కాబట్టి 100% ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఏదో చేయవో ఏదో అయిపోయింది. నిన్న ఏం ప్లాన్ చేసిరంటే, ఎందుకు ఇంత డ్రామా చేసిర్రు ఏసీబీ అధికారులు, ఎందుకు ఇంత ఆగమాగం అయ్యిర్రు, దేనికోసం ఇంత ఆగమయ్యిర్రు, అసలు ఏం చేద్దామనుకుంది నిన్న ఈ మీడియా కానీ, ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ కానీ, ఈ సైకో బ్యాచ్ కానీ ఏం చేద్దామనుకుందో ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ను పంపించి ఏం చేద్దాం అనుకున్నారంటే, ఈయన లోపలికి పోతాడు కదా విచారణకి, ఈయన ఆఫీస్ లోపలికి పోతాడు కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్పని మాటలన్నీ, ఈ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇగో కేటీఆర్ ఒప్పుకున్నాడు, ఇవన్నీ చేసిండు అని ఏసీబీ ద్వారా మీడియాకు, ఎలాగో మన మీడియా ఉంది కదా, ఈ పెయిడ్ మీడియా ఉంది కదా, ఈ మీడియాకు మొత్తం లీకులు ఇచ్చేస్తారు. ఇప్పుడు బిగ్ టీవీ కానీ, TV5 కానీ, లేకపోతే V6 కానీ, ఇవి బిగ్ టీవీ, V6 ఫక్త్ కాంగ్రెస్ ఛానల్. బిగ్ టీవీ ఏమో రేవంత్ రెడ్డిదే స్వయంగా, ఇంకా V6 ఏమో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాందే అది. సో కాబట్టి ఈ కాంగ్రెస్ ఛానల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫక్త్ కాంగ్రెస్ ఛానలే కాబట్టి ఇలా లీకులు ఇచ్చేసి, కేటీఆర్ తప్పొప్పుకున్నాడు, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్లో ఈ మాటలు మాట్లాడిండు, ఏసీబీ విచారణలో ఒప్పేసుకున్నటువంటి కేటీఆర్, ఇట్లాంటి ఒక డ్రామా నడిపిద్దామని చూసారు నిన్న. ఆయన లోపల ఏం మాట్లాడినా సరే వీళ్ళకి అనుకూలమైనటువంటి విధంగా దాన్ని బయట ప్రచారం చేసి ఒక బురద జల్లి నిజంగానే తప్పొప్పుకున్న కేటీఆర్ ఈ రకంగా తీసుకున్నా అని చెప్పేసి ఒక డ్రామాని క్రియేట్ చేసి మిస్యూజ్ చేద్దామన్నటువంటి ప్రయత్నం చేశారు. కానీ తెలివిగా కేటీఆర్ దాన్ని ఆదిలోనే అడ్డుకట్ట వేసిండు. అరే నేను వస్తారా భయ విచారణకు తప్పకుండా, కాకపోతే నా వెంట లాయర్ వస్తాడు, అదేం అక్రమం కాదు, ఆర్టికల్ 21 ప్రకారం నాకున్న హక్కు అది. సో కాబట్టి నేను 100% వస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాంతో ఏమైంది, ఏసీబీ ప్లాను, రేవంత్ రెడ్డి ప్లాను బెడ్స్ కొట్టింది. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా అని మన రేవంత్ రెడ్డి గారి పాట ఉల్టా పల్టా అయిపోయింది. అయితే ఇంకొకటి ఏం టార్గెట్ పెట్టుకుంటే, రేపు 14వ తారీఖు నాడు మన రేవంతుల వారు ఫారిన్ టూర్కి పోతున్నాడు. ఫస్ట్ ఆస్ట్రేలియా పోతున్నాడు, అక్కడ నుంచి దావోస్కి పోతున్నాడు, అక్కడ పెట్టుబడులు తీసుకొస్తా అని పోతా ఉన్నాడు. మరి ఉన్నవి పెట్టి వస్తానికి పోతా ఉన్నాడో తెలియదు. కానీ ఇట్లా 14వ తారీఖు నాడు ఆయన అక్కడ పోతా ఉన్నాడు. అక్కడికి పోయే లోపల 14వ తారీఖు లోపల కేటీఆర్ను అరెస్ట్ చేసి లోపల వేయాలి. ఎట్లన్నా చేసి 14వ తారీఖు లోపల అరెస్ట్ చేసి లోపల వేయాలి.
ఇది ఆయన టార్గెట్ పెట్టుకొని కూర్చున్నాడు. నేను పోతా 20 రోజులు, నేను వచ్చేదాకా రావద్దు, లేకపోతే 14 తారీఖు లేదా 15 తారీఖు లోపల అరెస్టు చేయాలనేటువంటి ప్రయత్నంతో అడుగులేస్తూ ఉన్నారు. ఒకవైపు ఈడీని ఎగదోస్తూ ఉన్నారు, ఒకవైపు ఏసీబీ నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఉన్నది, ఒకవైపు తీర్పు రిజర్వ్లో ఉన్నది. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇంత నడుస్తూ ఉన్నా కానీ ఎందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు అంటే కేవలం కక్షపూరిత రాజకీయమే. 14 తారీఖు ఈయన వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయే లోపల వేయాలి, ఆ వెళ్ళిపోయే లోపల అరెస్ట్ చేయాలి. ఇది ఆయన ప్లానింగ్. అందుకే ఈ హైడ్రామా ఇదంతా కథ కూడా దానికోసమే. ఇప్పటిదాకా ఇదే ఏసీబీ హైకోర్టు అడిగింది, చాలాసార్లు అడిగింది. మొత్తం ఎన్నిసార్లు హైకోర్టులో విచారణ అయ్యిందయ్యా అంటే ఇక్కడ చూడండి, 20 తారీఖు నాడు, 27 తారీఖు నాడు, 31 తారీఖు నాడు ఈ 3 రోజులు విచారణ జరిగింది, 3 విడతలుగా. సో ఇప్పుడు 3 సార్లు హైకోర్టు బెంచి ఒకటే ప్రశ్న అడిగింది. అసలు మీరు కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారు, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలు ఏంటివి అని అడిగితే ఏసీబీ దగ్గర నో సమాధానం. అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఏజీ, ఆయన దగ్గర నో సమాధానం. అది విచారణలో తేలుతుంది, దర్యాప్తులో తేలుతుంది. సో కాబట్టి మాకు దర్యాప్తు చేసుకునే అవకాశం ఇవ్వండి అని. అప్పుడేం చేసింది, 20 తారీఖు నాడు సరే దర్యాప్తు చేసుకోండి మీరు, కానీ అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. సో అట్లా దర్యాప్తు చేసిరు, ఏం దొరకలే. 27 తారీఖు నాడు కూడా సేమ్ అదే ప్రశ్న అడిగింది. ఏమడిగింది, బాబు మీరు ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు కదా, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, కేటీఆర్ చేసినటువంటి తప్పేంటి, ఏ అవినీతి ఏంటి, ఆ అవినీతికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారం మాకు చూపించండి, ఈ పిటిషన్ ఉంచాలనా తీసేయాలనా అనేది మేము డిసైడ్ చేస్తామని చెప్తే 27 తారీఖు నాడు కూడా ఏం చెప్పకపోతే ఏసీబీ మీద ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ హైకోర్టు బెంచి కేసును 31 తారీఖు వాయిదా వేసింది. సేమ్ ఏదైతే అరెస్ట్ నాట్ టు అరెస్ట్ ఏదైతే ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ని 31 తారీఖు దాకా పొడిగించింది. మళ్ళా ఇన్ని రోజులు మీరు పొడిగించింది కదా, మళ్ళీ 4 రోజులు సమయం వచ్చింది కదా, ఈ 4 రోజులన్నా మరి ఏమైనా ఆధారాలు సేకరించారేమని చెప్పేసి మళ్ళా 31 తారీఖు నాడు విచారణ సందర్భంగా సేమ్ వాదనల సందర్భంగా మళ్ళా హైకోర్టు ప్రశ్నించింది. ఎవరిని, ఏసీబీ తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ గారిని ప్రశ్నిస్తే అప్పుడు కూడా ఆయన దగ్గర ఎలాంటి సమాధానం లేదు, ఎలాంటి ఆధారం లేదు, కోర్టుకు ఏవి కూడా చూపించలేకపోయాడు. వాదనలంతా జరిగిపోయినాయి. చివరికి ఆయన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, క్యాబినెట్లో చర్చించలేదు, ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు, ఇట్లా ఏవేవో సూక్తులు ఏవేవో లిటిగేషన్లు చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఎవిడెన్సెస్ మాత్రం ఎక్కడ కూడా కోర్టుకు సమర్పించలేకపోయింది అంటే ఏసీపీ. సో దాంతో ఏమైంది, ఇంకా ఇదంతా కథ ఎట్లా ఉందని చెప్పేసి ఆ 2 సైడ్ వాదనలు విన్నాక కోర్టు తీర్పును రిజర్వ్ పెట్టి తీర్పు వచ్చేంత వరకు మీరు విచారణ చేసుకోండి, కానీ తీర్పు వచ్చేంత వరకు మీరు కేటీఆర్ అరెస్ట్ చేయవద్దని చెప్పేసి రిజర్వ్ చేసి పెట్టింది. ఇవాళ 10:30కి షెడ్యూల్ అయింది తీర్పు. కానీ నిన్ననే ఏసీబీ డ్రామా చేసేసింది, నిన్ననే ఒకటి ఏదో చేద్దామనే ప్రయత్నం చేసింది నిన్ననే. దాంతోపాటు ఈడీ కూడా ఒకవైపు ఉవ్విల్లూరుతా ఉంది, ఎప్పుడు వస్తాడు కేటీఆర్ మా బోన్లకి అని చెప్పేసి, ఎప్పుడు వేసేద్దాం లోపల. ఇప్పటికే కవితను తీసుకుపోయి పెట్టారు కదా, కొన్ని రోజుల పాటు ఆమెను అందులో పెట్టేసి ఈ బీజేపీ కాంగ్రెస్ 2 రాష్ట్రంలో మిలాఖత్ అయిపోయి ఎంపీ సీట్లల్లో నువ్వు 8 తీసుకో, నేను 8 తీసుకుంటా, మనకున్నదిగా తోక పార్టీ, ఇంకోటి బీజేపీకి అవసరమే, అది కాంగ్రెస్కి అవసరమే ఎంఐఎం, ఈ తోక పార్టీకి ఒకటి ఇద్దాం అని చెప్పేసి 8 వీళ్ళు వంచుకురు, ఉన్న ఒక తోక పార్టీకి ఒకటి ఇచ్చారు. ఇది వీళ్ళు వంచుకున్నాయి, జనం ఓట్లేసి వచ్చినాయి కావి పంచుకుర్రు, ఇది నువ్వు తీసుకోరా, ఇది నువ్వు తీసుకో, ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం. సో ఇట్లా పంచుకుంటే జరిగినటువంటి ఎన్నికలు ఎంపీ ఎన్నికలు, అది ఆ రకంగా అప్పుడు అట్లా చేసారు. ఎందుకంటే కేసీఆర్ను ఆత్మస్థైర్యం దెబ్బగొట్టాలి, ఎక్కడ కూడా పార్టీని బలంగా రానియకూడదని చెప్పేసి అది అయిపోయినాక ఇప్పుడు కేటీఆర్ను లోపటేయాలి. దానికోసం ఉవ్విల్లూరుతుంది, ఇటు ఏసీబీ ఉవ్విల్లూరుతుంది, అటు ఈడీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనే నామరూపాలు లేకుండా చేయాలి. ఈ పార్టీ ఉంటే ఊరికే తెలంగాణ అంటది, ఊరికే మా రైతులకు ఇది వస్తలేదంటది, ఊరికే మా వాళ్ళకి పింఛన్ వస్తలేదంటది, తెలంగాణకి ఇది కావాలంటది, అది కావాలంటది. తెలంగాణ నెంబర్ 1 పోతా ఉంది ఒకవైపు, బీజేపీలో కూడా బాగా మండుతూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మా గుజరాతే ఉండాలి ఎప్పుడు నెంబర్ 1లా, ఈ తెలంగాణ ఇంద్రబాయ్ వస్తా అంటున్నాడు ముంగల్కి అని చెప్పేసి ఇక్కడ ఈ రకమైన ప్రయత్నం. కేటీఆర్ను లోపలేస్తే బీఆర్ఎస్ను ఏం దెబ్బతీద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ బీజేపీ కాంగ్రెస్కి మాత్రం బ్యాండ్ బాజా మామూలు ఉండదు, 100% ఉంటుంది. ప్రజలు కూడా ఇప్పుడు తెలుసుకుంటారు వాస్తవాలు అన్నీ కూడా, అంటే ఏం జరుగుతూ ఉంది, ఏమవుతా ఉన్నది, ఎట్టట అనేది. సో కాబట్టి ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా కానీ హైకోర్టులో జరగలేదు. మరి 10:30కి ఎలాంటి తీర్పు రాబోతా ఉన్నది,
ఏం జరగబోతా ఉన్నది, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉత్కంఠగా ఉన్నది. సో కాబట్టి ఇట్లా మీడియాలో పెట్టి ఏదో ప్రచారం చేసి ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారం చేసి ఒక 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 ఆనందాన్ని పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అది బిస్కెట్ అయిపోయింది, అది బెడ్సి కొట్టింది, అది చివరికి తిరిగి ఇది అవుతా ఉన్నది.